గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజ్బస్. ఈరోజు స్టాక్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి అసలు ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు మనము ఆ ఈక్విటీ షేర్స్ని బై చేసుకోవాలి, లాంగ్ టర్మ్ బెటరా, షార్ట్ టర్మ్ బెటరా, దీనికి సంబంధించి అదేవిధంగా ఈరోజు మార్కెట్స్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ చైర్మన్ శ్రీరామచంద్రమూర్తి గారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. మీకు ఏమైనా సందేహాలుంటే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ అండి. సార్ ఎలా ఉన్నాయి సార్ ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ఉన్నాయి? ఇవాళ గ్యాప్ అప్ సార్ దారుణంగా ఉన్నాయి. మార్నింగ్ యుఎస్ ఫెడ్ ఈవెన్ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించింది, కానీ మళ్ళీ ఇంకా స్టిమ్యులస్ ఇంకెక్కువ ఉంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రేట్ కట్స్ 2 times ఉంటాయని వాళ్ళు చెప్పడంతో యుఎస్ మార్కెట్స్ కూడా దాదాపు 3% ఫాల్ అయింది. దాని ఎఫెక్ట్ ఇండియన్ మార్కెట్ మీద కూడా ఉంది. ఆల్రెడీ లాస్ట్ 1 week నుంచి ఫాల్ అవుతుంది మార్కెట్. ఇప్పుడు కూడా గ్యాప్ అప్ 1% నిఫ్టీ చూపిస్తుంది, అంటే 300 points డౌన్ చూపిస్తుంది. సో ఇది కంటిన్యూ అవుతుందా లేదా అనేది చూడాలి. అలాగే లాస్ట్ 3-4 days నుంచి కూడా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మైనస్లోనే ఉన్నాయి. సో బ్యాంక్ నిఫ్టీ అయితే 54 నుంచి దాదాపు 2 రోజుల్లోనే 2500 points డౌన్ అయింది. ఇవాళ కూడా ఇంకో 1000 points దాకా డౌన్ అయ్యే, గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఆఫ్టర్ సెషన్ ఏమైనా కవర్ అవుద్దా లేదో చూడాలి. సో ప్రజెంట్ అయితే గ్యాప్ డౌన్ ఉందంతా. రైట్ సార్, 3 days నుంచి మీరు చెప్తున్నట్లుగా మార్కెట్లు అయితే డౌన్ ఫాల్ అవుతున్నాయి. ఈ టైంలో అసలు ఎలాంటి కేర్ తీసుకోవాలి సార్? ఈ టైంలో తీసుకోవాల్సింది ఏంటంటే స్టాక్ మార్కెట్లో మనం యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటంటే అన్సర్టనిటీ అనేది కామన్. సో దాన్ని ఎదుర్కోవాలంటే ముందు మనం ఫైనాన్షియల్గా మనం బారోడ్ స్ట్రెంగ్త్ కానీ, ఓవర్ ట్రేడింగ్ కానీ, ఓవర్ లివరేజ్ కానీ చేసుకోకూడదు. అది మేజర్గా, అంటే ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి మనం ఏంటంటే ఎవరైనా సక్సెస్ అవ్వాలంటే ఈ అప్పు చేసే అమౌంట్ కానీ, ఈ ఆప్షన్స్, ఫీచర్స్, డెరివేటివ్స్లో కానీ ట్రేడ్ చేసే వాళ్ళందరూ కూడా 1-2 సార్లు చాలా అలర్ట్గా ఉండాలి. సో అది మేజర్. దానికి స్కిల్స్ బాగా డెవలప్ అవ్వాలి. అది కంపెనీలు ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది ఒక నాలెడ్జ్ ప్లస్ మనీ విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా ఉంటేనే మనం ఈ మార్కెట్లో సక్సెస్ అవుతాం. రైట్ సార్, ఈరోజు టాపిక్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మనం మాట్లాడే ముందు సార్, సీనియర్ సిటిజన్స్ ఉంటారు. సో ఎన్నో సంవత్సరాలు జాబులు చేసి రిటైర్మెంట్ అయిపోయి ఉంటారు. సో వాళ్లకు అంటూ ఇప్పుడు వాళ్ళకు కూడా అంటే పెన్షన్స్ ఇవన్నీ ఉన్నా కానీ ఏదో ఒక వ్యాపకం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అన్ని రోజులు పనిచేసిన వాళ్ళు ఖచ్చితంగా ఖాళీగా అయితే ఉండలేరు, ఉండకూడదు కూడా. సో అటువంటి వాళ్లకు ఏం సజెస్ట్ చేస్తారు సార్? అంటే స్టాక్ మార్కెట్స్ వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేయవచ్చా, మార్కెట్స్ని వాళ్ళు ఫాలో అవ్వచ్చా, ఏం చెప్తారు సార్? వాళ్ళు ఫాలో అవ్వచ్చు సార్, వాళ్ళు బాగా సెట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక నాలెడ్జ్ ఉంటుంది. సో ఒక ఫ్రీ అమౌంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంత స్పేర్ టైం కూడా ఉంటుంది. సో వాళ్ళందరికీ మేము ఆఫ్లైన్ ఆఫర్ చేస్తున్నాం, అలాగే ఆన్లైన్ కూడా ఆఫర్ చేస్తున్నాం. అయితే ఏంటంటే ఈ నాలెడ్జ్ తీసుకొని కనుక వాళ్ళు కొంచెం ప్రాక్టీస్ చేసుకొని మంచి నాలెడ్జ్ అది ఏ టైప్లో ఇన్వెస్ట్ చేయాలి ఏంటని తీసుకోగలిగితే వాళ్ళు మంచిగా షైన్ అవుతారు. సో ఈ టైంలో వాళ్ళకి బ్యూటిఫుల్ అనమాట. ఎందుకంటే ఈ స్టాక్ మార్కెట్లో ఉన్నంత అవకాశాలు కానీ, ఆపర్చునిటీస్ కానీ వేరే ఎక్కడా లేవు. అలా మనం ఫోకస్ చేసుకుంటే వాళ్ళకి టైంపాస్ ప్లస్ అవుతుంది, ప్లస్ మనీ కూడా వస్తాయి. సో కాకపోతే ఏంటంటే నేను ఇచ్చే సజెషన్ నాలెడ్జ్ ఓరియంటెడ్ రిస్క్ మాత్రమే చేయాలి. అంతేకాని ఇప్పుడు అందులో వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే ఆ అమౌంట్ కనుక ఏమాత్రం అటు ఇటైనా చాలా హ్యూజ్ లాసెస్ ఇన్కర్ అవుతారు. కాబట్టి దే షుడ్ బి వెరీ కేర్ఫుల్. రైట్ సార్. సార్, ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే అసలు ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి? సో ఎవరు ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టుబడి పెట్టవచ్చు? లాంగ్ టర్మ్ బెటరా, షార్ట్ టర్మ్ బెటరా సార్? ఇప్పుడు ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ అంటే సార్ ఎసెట్ అంతా కూడా బిల్డ్ అయ్యేది ఈక్విటీ మీదే. సో ఎసెట్ని మనం కేటగిరైజ్ చేసుకుంటే మనకు ఉన్నది ఏంటంటే ఫిక్స్డ్ అసెట్స్, ల్యాండ్స్ కానీ చూసుకుంటాం. నెక్స్ట్ ఇది పేపర్ అసెట్స్ అంటాం. సో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ అంతా పేపర్ అసెట్స్ అంటాం. సో అసెట్స్ ఇప్పుడు ఫిక్స్డ్ అసెట్స్ కొనాలంటే మనకి ఇప్పుడు చాలా కాస్ట్ ఉంది. అలాగే అందులో 2-3 చోట్ల ఇబ్బంది అవుతుంది, ట్రాన్స్పరెన్సీ ఇదంతా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ వచ్చి స్టాక్ మార్కెట్కి వచ్చింది. స్టాక్ మార్కెట్లో ఏంటంటే రిస్క్ రివార్డ్ ఎక్కువ ఉంటుంది. ప్రతి ఇన్వెస్ట్మెంట్లో రిస్క్ రివార్డ్ ఉంటుంది. అయితే ఏంటంటే ఓవర్ ఏ పీరియడ్ మనం టాప్ కంపెనీస్లో మనం కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే లాంగ్ టర్మ్ పీరియడ్లో ఇవన్నీ బిజినెస్లన్నీ కూడా గ్రో అవుతున్నాయి కాబట్టి మనకి లాభాలు వస్తాయి. సో అంతేగాని షార్ట్ టర్మ్లో మనం ఓవర్ నైట్లో చేసేద్దాము అనేవి ఏంటంటే దానికి బాగా స్కిల్స్ ఉండాలి, హై రిస్క్ తీసుకునేటట్టు ఉండాలి. అలా కాకుండా ఏంటంటే రిస్క్ లేదు, నేను లాంగ్ టర్మ్ వెయిట్ చేస్తాననే వాళ్ళందరికీ ఈక్విటీ మార్కెట్లో టాప్ 100-200 కంపెనీస్ మంచి సజెస్టబుల్.
చేసుకోవచ్చు ఇక. సార్ రైట్ సార్, కొన్ని కంపెనీలు చూస్తే ఈరోజు జిందాల్ స్టీల్ ఎలా ఉంది సార్? అంటే మొత్తానికి అయితే మీరు డౌన్ఫాల్ అనే చెప్తున్నారు. ఇవాళ అసలు ఆల్రెడీ ఇది ఫాల్ అయింది. లాస్ట్ 3 days నుంచే 990 నుంచి ఇప్పుడు 930 దాకా వచ్చేస్తుంది. సో గ్యాప్ అప్లో 900 అరేంజ్ రావచ్చు. సపోర్ట్ వచ్చి 865 మేజర్ సపోర్ట్ లాస్ట్ టైం వచ్చింది. సో మేజర్ అయి కాదు, ఇవాళ అయితే ఎవరికి కూడా బయింగ్ సెషన్స్ లేవు. సో వెయిట్ చేయండి. అలాగే ఆల్రెడీ బయింగ్ ఉండి ఈ ఉన్న వాళ్ళందరూ, అలాగే సెల్లింగ్ కూడా లేదు. ఎందుకంటే మార్కెట్స్ ఏంటంటే గ్యాప్ డౌనే ఓపెన్ అవుతుంది కాబట్టి కొంచెం వెయిట్ అండ్ వాచ్. సో ఇవాళ ఏదైనా మంచి క్వాలిటీ స్టాక్స్ బాగా తగ్గినప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సార్ నార్మల్గా మనం చూస్తుంటాం ఏ బిజినెస్కైనా కొంత టైంలో ఈ మంత్లో బిజినెస్ బాగా నడుస్తుందని ఉంటుంది, కొన్ని మంత్స్ అనేవి బిజినెస్ స్లో అవుతుంది, మరికొన్ని మంత్స్ అయితే అసలు ఒక రకంగా చెప్పాలంటే లో అని చెప్పవచ్చు. ఇదే విధంగా స్టాక్ మార్కెట్లో కూడా పరిస్థితులు ఉంటాయా? సో ఆ పరిస్థితుల్ని బేస్ చేసుకునే మనము ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండాలా? అవునండి, స్టాక్ మార్కెట్లో కూడా అలాంటి రోజులు ఉంటాయి. అయితే ఏంటంటే ఇప్పుడు జనవరి నుంచి జనరల్గా ఏంటంటే జనరల్ మోడ్ ఏంటంటే జనవరి నుంచి బడ్జెట్ ర్యాలీ అనేది స్టార్ట్ అవుతుంది. సో జనవరి ఫిబ్రవరి బడ్జెట్ వరకు పాజిటివ్ వచ్చేస్తాయి. మార్చిలో ఏమవుతుందంటే కంపెనీ రిజల్ట్స్ ఉంటాయి కాబట్టి మార్చి ఏప్రిల్ కూడా పాజిటివ్ అయిపోతాయి. ఇక మే జూన్ జూలై ట్రెండ్ అంతా పాజిటివ్. అంటే ఫస్ట్ 7 months 8 months ఇయర్లో పాజిటివ్గానే ఉంటుంది సార్. నెక్స్ట్ 3 months లాస్ట్ 4 months కొంచెం నెగిటివ్గా ఉంటాయి. సో ఇది జనరల్గా స్టాక్ మార్కెట్లో నేను అబ్జర్వ్ చేస్తున్న జనరల్గా. సో ఎందుకంటే ఇప్పుడు ఈ డిసెంబర్ వచ్చేపాటికి అన్ని యూఎస్ కంపెనీలు అన్నీ క్రిస్మస్ సీజన్ ఉంటుంది. సో వాళ్ళందరూ కూడా మ్యూచువల్ ఫండ్స్ బాగా విత్డ్రా చేస్తారు. వాళ్ళందరూ మళ్ళీ జనవరిలో స్టార్ట్ అవుతారు. సో అలా ఎఫ్ఐఎస్ డిఐసి వీళ్ళందరూ కూడా జనవరి నుంచి మళ్ళీ 8 months వరకు అక్టోబర్ సెప్టెంబర్ వరకు బాగుంటాయి. సార్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మీరు ఇందాక మాట్లాడినప్పుడు కంపెనీస్ని అసలు ఎలా చూస్ చేసుకోవాలి సార్? అంటే లాంగ్ టర్మ్లో ఉన్న కంపెనీస్ని చూసుకోవాలా, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ బెటరా, ఎట్లా సార్, ఎట్లా చూస్ చేసుకుంటే బెటర్ అంటారు? ఇప్పుడు మీకు టైం లేదు, డైలీ మానిటరింగ్ చేయలేము, ఆ కంపెనీ మీద నాలెడ్జ్ లేదు అన్న వాళ్ళందరూ కూడా టాప్ 100 కంపెనీస్లో చూసుకోవచ్చు. అంటే నిఫ్టీ టాప్ 100 అంటే ఇండియాలో ఉన్న టాప్ 100 కంపెనీస్ అవి. ఇప్పుడు మన ఇంట్లో మనం చూస్తేనే దాదాపు ఒక 20-30 కంపెనీలు ఉంటాయి. తెల్లారు లేచిన కాంచి మనం జనరల్గా ఇప్పుడు చాలామంది అంతకుముందు ఆ టైంలో ఏంటంటే ఇలా ఇన్వెస్ట్ చేస్తే బాగా సంపాదించారు. సో ఇప్పుడు పొద్దున్నే కోల్గేట్ పేస్ట్ వాడతాం, కోల్గేట్ పామాలివ్ మంచి స్ట్రాంగ్ కంపెనీ అది. అలా మనం ఇంట్లో చూసుకుంటే ఫ్రిడ్జ్లు, అలాగే మనం అన్నీ ఇప్పుడు క్రాంప్టన్ గ్రావ్స్ ఇలా ఒక 20-30 కంపెనీస్ మన కళ్ళ ముందు కనపడతాయి. ప్రెస్టేజ్, మనం కుక్కర్ వాడుతుంటాం, ప్రెస్టేజ్. ఇలా ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడు చాలామంది అన్నట్టు ఏదో రీసెర్చ్లు చేసేయాలని ఏం అక్కర్లా. ఒక ఫండమెంటల్గా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు జస్ట్ మీ ఇంట్లో మీరు చూడండి, మీకు కనీసం ఒక 10 కంపెనీలు కనపడతాయి. ఎల్ఐసి బ్యాంక్, ఏ బ్యాంక్ మీద ఆ బ్యాంకులో షేర్లు కొనుక్కోండి, జనరల్గా మనకి ఆ టాప్ 5 బ్యాంక్స్లోనే ఉంటాయి. సో అలాగే మనం వేసుకునే దుస్తులు చూడండి, టెక్స్టైల్ కంపెనీస్ ఉంటాయి. అలాగే ఫర్నిచర్ చూడండి, అలాగే వెహికల్స్ చూడండి. సో ఇలా మీకు డిఫరెంట్ సెగ్మెంట్స్ అన్నీ మన ఇంట్లోనే ఉంటాయి. కాబట్టి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఒకసారి మీ ఇంట్లో చూసుకొని ఏ కంపెనీలు ఉన్నాయి అవన్నీ రాసుకోండి, ఆ షేర్లు ఇన్వెస్ట్ చేసుకోండి స్లోగా. సో ఎందుకంటే మన ఇంట్లో ఉన్నాయంటే అందరి ఇళ్ళల్లో ఉంటాయి జనరల్గా. సో ఆ సేల్సే పెరుగుతూ ఉంటాయి ఇప్పుడు. అలాగే మీరు కూడా అవే సజెస్ట్ చేస్తుంటారు కాబట్టి అది తీసుకోవాలి తప్ప చాలామంది ఏం చేస్తారు, మనం కొనేదేమో ఒకటి, మనం ఇన్వెస్ట్ చేసేదేమో ఇంకోటి తీసుకుంటారు. అలా చేయొద్దు. సో మనం ఏదైతే అంటే మనం ఒక ఇంట్లో మనం మంచి కంపెనీలు కొనుక్కుంటాం రేట్ ఎక్కువైనా, అలాగే షేర్స్ కూడా రేట్ ఎక్కువైనా కానీ అవే తీసుకోండి. సో మీకు అవి లాంగ్ టర్మ్లో మనకి మంచి ప్రాఫిట్స్ వస్తాయి. రైట్ సార్. ఇంకా పర్సనల్ ఫైనాన్షియల్ బ్యాంకింగ్స్కి వచ్చేసరికి, లేదంటే పర్సనల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి వచ్చేసరికి, సో చాలామంది ఏంటంటే సార్ డబ్బు ఎర్న్ చేయటం ఒక ఎత్తు అయితే దాన్ని ఖర్చు పెట్టడం అనేది మరొక ఎత్తు. అంటే ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా జాగ్రత్తగా ఖర్చు పెడితే ఆ రూపాయిని సంపాదించినట్టే అని మీరు తరచూ చెప్తూ ఉంటారు. సో ఇది ఎలా సార్? అంటే ఒక ఎక్స్పెన్స్ చేసేటప్పుడు అసలు ఎక్స్పెండిచర్ ఎలా ఉండాలి, ఏంటి, దానికి సంబంధించి ఏమైనా పద్ధతులు ఉంటాయా సార్? దీన్నే మీరు అన్నట్టు పర్సనల్ మనీ మేనేజ్మెంట్ అంటాం సార్. అంటే అక్కడ మనకి దీనికి ఏంటంటే చిన్నప్పటి నుంచి బ్రాటప్ కూడా చాలా ఇంపార్టెంట్, మనం చూసే సిచ్యుయేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళు ఉన్న యూత్ అంటే ఇండియా మొత్తం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కువ
అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ కూడా స్పెండింగ్ వైపు ఎక్కువ చూపిస్తుంది. ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ ఫ్రీగా ఇచ్చేయటం ఇవన్నీ ఏంటంటే యాక్టివిటీస్ అన్నీ కూడా స్పెండింగ్ చేయం. మనం అదే ఒక 20 years బ్యాక్ కనుక మీరు చూసుకుంటే మీకు లోన్ రావాలంటే చాలా కష్టం. సో అదివరకు 20 years బ్యాక్ మనం చూసుకుంటే అసలు ఒక లోన్ రావాలంటే చాలా కష్టం. అప్పుడు ఏమైందంటే ఇండియా అంతా కూడా మనకి పొదుపు కంట్రీగా ఉండేది, అంటే కన్జర్వేటివ్ కంట్రీ. ఇవాళ ఏమైందంటే స్పెండింగ్ కంట్రీ అవటం వల్ల మీకు స్పెండ్ చేయడానికి కావాల్సిన మనీ వచ్చింది, దాంతోపాటు జీడిపి పెరిగింది. ఎక్కువ స్పెండ్ చేస్తేనే కంట్రీకి కానీ కంపెనీస్ కానీ యూస్ఫుల్. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే ఎక్కువ మనం స్పెండ్ చేసామంటే మనం ఎప్పుడు డెబిట్లో ఉంటాం. సో కంట్రీ కానీ కంపెనీస్ కానీ దే వాంట్ యూ టు స్పెండ్ మోర్ మనీ, సో దే ఆఫర్ మోర్ ప్రొడక్ట్స్. సో మనం ఏంటంటే ఆ ట్రాప్లో పడిపోయామంటే మన లైఫ్ అంతా ఇక ఈఎంఐలు కట్టుకోవటం సరిపోతుంది. కాబట్టి ఏంటంటే మనం ఒక స్టేజ్లో వచ్చేసిన తర్వాత మీరు ఈ లగ్జరీని ఎంజాయ్ చేయమంటున్నాం. స్టార్టింగ్ మీరు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ మోడ్లో ఉండే ఒక వెల్త్ క్రియేట్ అయ్యాక ఇన్వెస్ట్ చేసుకోవటం, స్పెండ్ చేసుకోవటం అనేది బెటర్ ఆప్షన్. సార్ ఒక్కసారి మనం ఇంటర్నేషనల్ అప్డేట్స్ చూస్తే ఇరాన్ ఒక డాలర్ వచ్చేసి 7,77,000 పడిపోయిన పరిస్థితి. సో అంటే అక్కడ రూపాయి విలువ అనేది తగ్గిపోతూ ఉంది, ఆ రూబెల్స్ కానీ చూసుకుంటే. సో అసలు ఎందుకు సార్ ఈ డాలర్ పెత్తనమే ఎందుకు ఉంటుంది? ఒకవైపు ప్రపంచ దేశాలు అంటే బ్రిక్స్ దేశాలు కూడా ఆలోచిస్తున్నాయి అంటే డాలర్కు ప్రత్యామ్నాయ కరెన్సీ రావాలి అని చెప్పి. సో ఎందుకని సార్ అసలు ప్రపంచ మార్కెట్లన్నీ కూడా ఈ డాలర్ చుట్టూ ఎందుకు తిరుగుతాయి? ఎందుకు తిరుగుతున్నాయంటే సార్ ఒకటే సార్, దేర్ ఇస్ వన్ సేయింగ్, వన్ హూ హ్యాస్ గోల్డ్ మేక్ ద రూల్స్. సో యూఎస్ ఏంటంటే ఇప్పుడు సూపర్ పవర్ కంపెనీ కాబట్టి అది డామినేట్ చేయడానికి ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటుంది. సో ఈ వార్స్ కానీ ఇవన్నీ కూడా వచ్చేది ఆ డాలర్ గురించి, ఆ డామినేషన్ గురించి వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే అన్ని కంట్రీస్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ యొక్క యుద్ధాలు ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో కూడా వస్తూ ఉంటాయి. సో అవన్నీ రీజన్స్ ఇండైరెక్ట్గా ఏంటంటే ఈ యొక్క రైట్ సార్ మన కాలర్ ఉన్నారు సార్, రమేష్ గారు వరంగల్ నుంచి. రమేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ నమస్కారం సార్. నమస్తే సార్, చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇప్పుడు ఇప్పుడున్న డిప్లో ఎంసీసీ ఒకటి, పూనా వాళ్ళ ఒకటి ఫ్రెష్ ఎంట్రీ చూసుకోవచ్చు అండి సార్ లాంగ్ టర్మ్. ఇంకొకటి సార్ జీటీఎల్ ఉపయోగించుకోవడం మంచిదా చూడాలి సార్ అది? సో పూనా వల్ల అయితే సార్ ఇప్పుడు ఇవన్నీ కూడా గోల్డెన్ రేట్స్ సార్, బాగా మంచి రేట్లే. ఇన్వెస్టర్స్కి అయితే భయపడాల్సిన ఏమి లేదు. ఆల్రెడీ మేము హై రేట్లో కొన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ 1 week 10 days కొంచెం డౌన్ అయినా వీక్లీ చార్ట్స్ అయితే టర్న్ అవుతున్నాయి, పాజిటివ్లో వస్తాయి. కాబట్టి మనం క్వాలిటీ స్టాక్స్ని మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పూనా వల్ల బాగానే ఉంది, జీటీఎల్ బాగానే ఉంది. ఈ కంపెనీస్ అన్నీ మంచి కంపెనీలే, ఎందుకంటే టాప్ 200 కంపెనీస్ మీరు అడిగినవన్నీ. సో ఇవి ఇండియాలో టాప్ 200 కంపెనీస్ కాబట్టి బాగానే ఉంటాయి, మంచిగా ఇన్వెస్ట్ చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ మంత్ ఇక కొంచెం ర్యాలీ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి ఇట్ ఈస్ ఏ బెటర్ ఆపర్చునిటీ. రైట్ సార్, మరో కాలర్ ఉన్నారు శ్రీనివాస్ గారు కాకినాడ నుంచి. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. శ్రీనివాస్ గారు సార్ కాల్ కట్ అయిపోయినట్టుంది సార్. సార్ మీరు చెప్పినట్టు మార్కెట్స్ అనేవి మళ్ళీ ఎప్పుడు పుంజుకుంటాయి సార్? అంటే ఒక 2 monthsలో ఏమైనా పుంజుకునే అవకాశం ఉందా? ర్యాలీ జనవరిలో ఉంటుంది సార్, బడ్జెట్ ర్యాలీ అని స్టార్ట్ అవుతుంది. మనం చూసే నవంబర్ వరకు మార్కెట్ ఫాల్ ఉంది. జస్ట్ 1 week 10 daysలోనే విపరీతమైన ర్యాలీ వచ్చేసింది. సో ఎనీ టైం ఇండియన్ మార్కెట్కి ఏమవుతుందంటే ఆ కెపాసిటీ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఇండియన్ మార్కెట్ 5th largest నుంచి 3rd largestకి వెళ్తుంది. సో ఎక్కువ మంది డిమాట్ హోల్డర్స్ యాక్టివ్గా ఉన్నారు, అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ యాక్టివ్గా ఉన్నాయి. సో కాబట్టి ఏంటంటే ఎనీ టైం మార్కెట్ ఇది ఇంటర్నేషనల్ ఎఫెక్ట్సే తప్ప మనం ఎటువంటి వార్స్లో పార్టిసిపేట్ చేయట్లేదు. కాబట్టి మనమంతా నార్మల్గానే ఉంది, మన కంట్రీకి వచ్చిన నష్టమేం లేదు. కాబట్టి ఏంటంటే సో అందరూ కూడా మన గ్లోబల్ కంట్రీస్ అన్నీ కూడా ఇండియానే చూస్తున్నాయి. కాబట్టి మనం ఏంటంటే ధైర్యంగా ఉండండి. సో మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయండి. కాకపోతే ఏంటంటే మనం కూడా ఒక డిసిప్లిన్గా ఉండాలి. అంటే బారోడ్ మనీ తేకూడదు. రెండో పాయింట్, ఈ మనీతో అవసరం ఉండకూడదు. రైట్ సార్. రైట్ సార్, మరొక కాలర్ ఉన్నారు లక్ష్మణ్ రెడ్డి గారు హన్మకొండ నుంచి. నమస్కారం అండి. నమస్తే సార్ చెప్పండి సార్. ఈ రేట్లో మన చెప్పండి సార్. ఏంటి? హెరిటేజ్ ఫుడ్స్. ఓకే, హెరిటేజ్ ఫుడ్స్ తీసుకోవచ్చు సార్, ఏం ప్రాబ్లం లేదు. సో బాగానే ఉంది కంపెనీ వచ్చి. అయితే ఏంటంటే
అంతకుముందున్న పాస్ట్ ఇమ్మీడియట్గా అదంటే అంతకుముందు ఈ ఎలక్షన్స్ న్యూస్ బేస్డ్ మీద బాగా వెళ్ళిపోయింది, కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం ఫండమెంటల్స్ బాగా చూసుకొని చేసుకోవాలి మీకు. సో అందుకని ఏంటంటే ఇన్వెస్ట్మెంట్కి పనికి వస్తుంది, కానీ ఇమ్మీడియట్గా రాదు. ఒక 3 to 5 months మీరు హోల్డ్ చేస్తే ఒక 20 గ్రో అవుతాయి. సో అంతకుముందు అంటే మనకి ఒక న్యూస్ మీద వచ్చేసింది కదా, ఇప్పుడు అలా లేదు. సో టెక్నికల్గా అయితే ఎంట్రీ పాయింట్ ఉంది. అంతకుముందు 700 750 దాకా వెళ్ళింది. ఇప్పుడు చార్జ్ బాగానే ఉన్నాయి కానీ స్లోగా వెళ్తుంది. సార్ లక్ష్మణ్ రెడ్డి గారు అడిగినట్టు ఫుడ్ ఇండస్ట్రీ అనేది, అంటే ఫుడ్ అనేది కామన్గా ఎప్పుడు అవసరమే, ఆ ఫుడ్ ప్రోడక్ట్స్ కూడా ఎప్పుడు వాడుతూనే ఉంటాం. అంటే ఎటువంటి పరిస్థితులు ఉన్నా కరోనా లాంటి టైంలో కూడా వాడుతున్నాం. కాబట్టి అసలు ఇది ఒక సేఫ్గా, అంటే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఒక సేఫ్గా భావించవచ్చు అంటారా సార్? ఫుడ్ ఇండస్ట్రీ బాగానే ఉంటుంది కానీ సార్ అక్కడ ఏంటంటే మార్జిన్స్ ఇంపాక్ట్ అవుతున్నాయి. తర్వాత ఎక్కడైనా సప్లై డిస్ట్రక్షన్స్ ఏమన్నా ఉంటే చాలా ఇంపాక్ట్ అవుతుంది. అలాగే ఆయిల్ ఇప్పుడు రవాణా ఒకటి బాగా ఇంపాక్ట్ అవుతుంది. మార్జిన్స్ బాగా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనం హెరిటేజ్ తీసుకున్నాం అనుకోండి, మెయిన్ అంతా ఏంటి, పాలు సేకరించాలి, అది మళ్ళీ ప్లాంట్కి వెళ్ళాలి, అది మళ్ళీ రీసైకిల్ అవ్వాలి, ఇమ్మీడియట్గా వెళ్ళాలి, మళ్ళీ దానిలో వచ్చే మార్జిన్స్ చాలా తక్కువ ఉంటాయి. ఆపరేటింగ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో అంతకుమించి రేట్లు పెంచితే ఇక్కడ ఇది అవుతుంది. తర్వాత క్వాలిటీ మెయింటైన్ చేయాలి, అంటే అందులో ఎక్కువ అంటే ఫ్యాక్టర్స్ వాల్యూమ్స్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ కాంపిటీషన్ ఎక్కువ వచ్చేసింది. అంతకుముందు కాంపిటీషన్కి ఇప్పుడు కాంపిటీషన్కి చాలా తేడా ఉంది. మళ్ళీ లోకల్ ప్లేయర్స్ ఎక్కువ ఉంటారు. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా వాల్యూమ్ గేమ్ కాబట్టి కొంచెం హెవీగా అయిపోతుంటాయి. రైట్ సార్. మరొక కాలర్ ఉన్నారు సార్, మురళీకృష్ణ గారు ఖమ్మం నుంచి. మురళీకృష్ణ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. మేము 2018 నుంచి కూడాను ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ లో వెళ్తున్నాం సార్. ఓకే. అది ఇప్పుడు 5 years దాటిపోయింది, 6 years. అది మేము కంటిన్యూ చేయొచ్చా? ఎస్ఐపి మళ్ళీ ఏమన్నా విత్డ్రా చేసుకోవాలా? ఈ మధ్య లాస్ వస్తుంది కదా బాగాను. అంటే ఇప్పుడు మీరు టైం లిమిట్ అని పెట్టారా మీరు స్టార్ట్ చేసినప్పుడు? అంటే 5 years కంటే ఎక్కువ ఉంటే బాగుంటుందని అడ్వైజ్ ఇచ్చారు. అవును. ఇప్పుడు మీరు అంటే కంటిన్యూ అన్నారు, చక్కగా హ్యాపీ కంటిన్యూ చేయొచ్చు సార్. ఈ మ్యూచువల్ ఫండ్స్లో నేను చెప్పేది ఏంటంటే, మీకు ఏదైనా అవసరం ఉందనుకోండి, ప్రీవియస్ యూనిట్స్ అమ్మేసుకొని డబ్బులు తీసుకోండి, బట్ ఎస్ఐపి కంటిన్యూ చేయండి. అదొక లాంగ్ టర్మ్, ఒక 15 years 20 years లాగా పెట్టుకోండి. ఇప్పుడు గబక్కన ఏదైనా అవసరం వచ్చింది, ఓకే కొన్ని యూనిట్స్ అమ్మేసేసి మీరు డబ్బులు తీసుకోండి, బట్ ఆ ఫండ్ని అలా ఉంచేయండి. అది దానివల్ల మీకు ఏంటంటే లాంగ్ టర్మ్ కింద ఒక ఎస్ఐపి మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. సో మ్యూచువల్ ఫండ్స్ అనేది వదలద్దు ఎవరైనా కానీ, స్టార్ట్ చేయండి, కంటిన్యూ చేయండి, స్టే మ్యూచువల్ ఫండ్స్. సార్ మీరు మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్తూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే సేఫ్టీ చాలా వరకు ఉంటుంది అనేది తెలుస్తుంది సార్. అంటే ఎంప్లాయీస్ ఉంటారు కదండి సార్, ఇప్పుడు ఎంప్లాయీస్కి శాలరీస్ అకౌంట్స్ ఉంటాయి. వీళ్ళందరూ కూడా మ్యూచువల్ ఫండ్ అంటే అక్కడో ఇక్కడో పెట్టుబడులు, చిట్టీలు వీటన్నింటికన్నా ఆ అమౌంట్ని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే ఒక 5,000 10,000తో కూడా స్టార్ట్ చేసే అవకాశం ఉంది. 5,000 రూపాయలతో కూడా స్టార్ట్ చేస్తారు అది మ్యూచువల్ ఫండ్స్ని. 1000 నుంచి కూడా చేయొచ్చు. చాలా ఈజీ దానిలో ఇన్వెస్ట్ చేయటం. మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డైరెక్ట్గా చేసుకోవచ్చు, లేకపోతే డీమ్యాట్ అకౌంట్ చేసుకోవచ్చు. రైట్ సార్. మరొక కాలర్ ఉన్నారు సార్, గణేష్ గారు నిజామాబాద్ నుంచి. గణేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి సార్. సార్ సార్ ఏం లేదు సార్, ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు మధ్యవర్తిగా ఒక కంపెనీ ఎంచుకోవచ్చా సార్? అంటే మధ్యవర్తి అంటే బ్రోకింగ్ ఉంటారు కదా వాళ్ళు కాదా? అవును సార్. అవును. ఇప్పుడు ఆథరైజ్డ్ బ్రోకర్ దగ్గరే మీరు అకౌంట్ ఓపెన్ చేయాలి డీమ్యాట్లో, అంతే కదా సార్? అవును సార్. ఆ కంపెనీలో లిస్టెడ్ కంపెనీస్ బాగానే ఉంటాయి సార్, వాటిలో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏం కాదు. ఓకే. అడ్వైజరీ పాయింట్లే కావాలా మీకు? ఇప్పుడు కంపల్సరీ ఇవ్వాలి రేపు ఏంటంటే డైరెక్ట్గా మనం ఎన్ఎస్సి దగ్గరికి వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేయలేం. త్రూ ఆథరైజ్డ్ స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ దగ్గర నుంచే మన అకౌంట్స్ ఓపెన్ చేయాల్సిందే. వాళ్ళు కొన్ని రిక్వైర్మెంట్స్ అడుగుతారు, పాన్ కార్డు, ఆధార్ కార్డు, అవి ఇచ్చేసి మీకు నెంబర్ క్రియేట్ చేస్తారు, ఇది అవుతుంది. సో అలాగే చేయాలి సార్. ఈ మధ్య స్టాక్ మార్కెట్స్ అంటే చాలా వరకు చాలా మందికి తెలియదు, కానీ ఈ మధ్య ఒక సినిమా వచ్చింది, లక్కీ భాస్కర్ సినిమాలో స్టాక్ మార్కెట్ చుట్టూనే అక్కడ జరిగింది. అంటే ముందే ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉందా? నిజంగానే ఆ సినిమాలో చూపించినట్టుగా ఆ స్టాక్స్ కొనటం కానీ సేల్ చేయటం కానీ కొంతమంది వ్యక్తుల నియంత్రణలో జరిగే అవకాశాలు ఎంతవరకు ఉంటాయంటారు సార్?
గుడ్ క్వశ్చన్ సార్. ఇప్పుడు దానిలో చూపించిందంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఒక ఐదు కేటగిరీలు ఉన్నాయి. ఒకళ్ళని బుల్స్ అంటాం, బేర్స్ అని ఒకళ్ళని అంటాం, ప్రొఫెషనల్ ట్రేడర్స్ అంటాం, ఆ తర్వాత షీప్స్. ఇప్పుడు వీళ్ళని వుల్ఫ్ అంటాం. అంటే ఎవరైతే స్టాక్ మార్కెట్ని అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకుంటారో వాళ్ళని వుల్ఫ్ అంటాం. అయితే ఓవరాల్గా ఏం జరుగుతుందంటే ఆ సినిమాలో ఎండింగ్ ఏంటి, ఈ కెనాట్ సర్వే ఫర్ లాంగర్ టైం. ఇప్పుడు మనం ఒక సిస్టమ్ని మనం తెలివితేటలతో డిసీవ్ చేయటం కొంతవరకు చేయగలం. అదే వాళ్ళు చెప్పే చివరికి ఎవరైనా ఎంత పెద్ద మేధావులైనా సిస్టమ్తో పాటు ఉంటేనే వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ సక్సెస్ అవుతాం. సిస్టమ్కి యాంటీగా ఉంటే ఎంతో ఎవరైనా కానీ మనం. సో అందుకని లక్కీ భాస్కర్లో చెప్పిన పాయింట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్టాక్ మార్కెట్ ఈజ్ గుడ్, దానిలో పాజిటివ్ తీసుకోవటమే కానీ చెడు వేస్ట్. ఎందుకంటే మనం జీవితాల్లో అంత పణంగా పెట్టాల్సిన అవసరం లేదు. సో మంచి కంపెనీస్ ఇన్వెస్ట్ చేసుకుంటే ఒక మంచి గ్రోత్ వస్తుంది. అయితే ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇప్పుడు షార్ట్ టర్మ్లో అన్డ్యూ అడ్వాంటేజెస్ ఉంటాయా, జరుగుతాయా అంటే జరుగుతుంటాయి. దాని క్లైమాక్స్ కూడా మనం చూస్తాం ఖచ్చితంగా. సో కాబట్టి ఇప్పుడు అంతవరకు ఎందుకు సార్, మనం రియల్గానే చూసాం కదా చాలా ఎగ్జాంపుల్స్. ఇప్పుడు విజయ్ మాల్యా గారు ఏమైపోయారు, అలాగే ముఖేష్ అంబానీ గారు బ్రదర్ అనిల్ అంబానీ గారు ఏమయ్యారు. సో వీళ్ళందరూ కూడా కార్వే. ఏ ఇన్స్టిట్యూట్ అయినా డిసిప్లిన్ రూల్స్ లేకుండా ఉంటే ఈ స్టాక్ మార్కెట్ ఇట్ విల్ నాట్ అలౌ. రైట్ సార్. సార్ మరో కాలర్ ఉన్నారు, శ్రీను గారు విశాఖపట్నం నుంచి. శ్రీను గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. నేను ఓరియంట్ టెక్నాలజీస్ హోల్డ్ చేస్తాను సార్. ఓరియంట్ టెక్నాలజీస్ వస్తే వారియంట్ వస్తే సార్ హోల్డ్ చేస్తున్నాను. ఓకే. అది లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయాలని నేను ఒక పెట్టుకున్నాను సార్. అది ఎంతకాలం వరకు హోల్డ్ చేయొచ్చు సార్? అది ఓరియంట్ టెక్నాలజీస్ అయితే బాగానే ఉంటుంది సార్. ఇది లాంగ్ టర్మ్ అంటే ఇప్పుడు హోల్డ్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. సో మీరు మళ్ళీ ఇంత టైం అని లేదు సార్, మీకు ఒక 3 times నుంచి 5 times మీకు అయ్యేటట్టు మనం చూసుకోవచ్చు, మీరు హోల్డ్ చేసుకోవచ్చు. ఇప్పటితో మనీ అవసరం లేదు అనుకున్నప్పుడు మీరు. అయితే ఏంటంటే మీరు పోర్ట్ఫోలియోలో ఇంపార్టెంట్ ఏంటంటే ఒకే కంపెనీ మీద టూ మచ్ అమౌంట్ పెట్టకూడదు. 10% మ్యాక్సిమం 20% కన్నా పెట్టకూడదు. ఇప్పుడు నా దగ్గర ₹1,00,000 ఉందనుకోండి, ఒక కంపెనీలో 20% ఎక్స్పోజరే ఉండాలి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి, అది లాంగ్ టర్మ్లో మీరు చేసుకోవచ్చు. సార్ చూస్తున్నాం అంటే జనాలందరికీ కూడా సెకండ్ ఇన్కమ్ అనేది కామన్ అయిపోయిన పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో చాలామంది కూడా స్టాక్ మార్కెట్ వైపు చూస్తున్నారు. స్టాక్ మార్కెట్ అంటే ఈజీ మనీ అన్న విధంగా కూడా కొంతమంది అంటే ఆథరైజ్డ్ పర్సన్స్ కాకుండా అనాథరైజ్డ్ పర్సన్స్ మిడిమిడి జ్ఞానం అంటారు కదండి సార్. సో అటువంటి వాళ్ళ ప్రోద్బలంతో చాలామంది ఇన్వెస్ట్ చేసి ఎంత నష్టాలు చవి చూస్తున్నారో కూడా చూస్తున్నాం. సో అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? ఏం లేదు సార్, ఇప్పుడు ప్రతిసారి మనం కొత్త ఫీల్డ్ ఉన్నప్పుడు న్యాచురల్గా మనకి నెగిటివ్ వస్తుంది సార్. దీని గురించి డిస్కస్ చేసే ముందు మనకు కాలర్ ఉన్నారు సార్, శంకర్ గారు హైదరాబాద్ నుంచి. శంకర్ గారు గుడ్ మార్నింగ్ సార్. సార్ నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి, చెప్పండి సార్. ఇప్పుడు సార్ టాటా పవర్ నేను 440లో అమ్మేసిన సార్. మళ్ళీ 400లో నేను రీ ఎంట్రీ కావచ్చా సార్? టాటా పవర్ ఒక నిమిషం. ఇప్పుడు వస్తాను సార్. ఇప్పుడు ఇది 400లో రీఎంట్రీ అవ్వచ్చండి, హోల్డ్ చేసుకోండి సార్. ఇది ఇవాళ ఎటు మార్కెట్ డౌనే కాబట్టి మీకు ఆ రేట్లు వస్తాయి, తీసుకోవచ్చు. కాకపోతే 50% బై చేయండి. మీరు 100% మీరు 1 lakh అనుకుంటే ఒక 50 ఇన్వెస్ట్ చేయండి, అలా చేసుకోవచ్చు. రైట్ సార్, మనం టాపిక్ మాట్లాడుతున్నాం ఎలా చూస్ చేసుకోవాలి సార్ అంటే ఇప్పుడు మీరు చెప్తూ ఉన్నారు ట్రేడింగ్ గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా చాలా మందికి మీరు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. సో అంటే రేపు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా మీ సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది ఏంటి? మా సపోర్ట్ ఇప్పుడే కంటిన్యూ అవుతుంది సార్. ఎందుకంటే ఇప్పుడు ట్రైనింగ్ అయిపోయినా మెంటర్షిప్గా మేము ఉంటాం. ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఏదన్నా డౌట్ వచ్చింది, ఇక నన్నుగా ఎవరిని అడుగుతారు, మేమున్నాం, మా ఆఫీస్ స్టాఫ్ ఉంటాం, మేమందరం మీకు అంటే ఇక మీరు వేరు మేము వేరు కాదు. మా స్టూడెంట్స్ అంటే మన ఫ్యామిలీ కాబట్టి మీకు ఇప్పుడు అది లెర్నింగ్ అనేది ఫస్ట్ స్టెప్ అనమాట. మీకు ఏదైతే ఎడ్యుకేషన్ ఇస్తున్నామో అది ఫస్ట్ స్టెప్. దాన్ని అప్లై చేసేటప్పుడు మేము కంపల్సరీ ఉండాలి కదా సార్. సో అది ఎటు ఉంటాం, ఎప్పుడూ ఉంటాం. సో అలా ఉంటేనే మేము గ్రో అయ్యేది, మీరు గ్రో అయ్యేది. అలాగే ఎప్పటికప్పుడు న్యూ డెవలప్మెంట్స్ ఏమైనా ఉంటే మన స్టూడెంట్స్ అందరికీ అప్డేట్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఇట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. కాబట్టి వీ కెనాట్ లీవ్ యూ ఏదో చెప్పేసాము అయిపోయింది అని చెప్పడానికి లేకుండా వీ విల్ బీ విత్ యూ ఫర్ ఎవర్. సార్ అంటే ఒక పోర్ట్ఫోలియో సెట్ చేసుకోవటము
అదేవిధంగా కొన్ని స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయటము అంటే ఒక అంటే మీరు కొత్తగా ఒకసారి ఇందాక క్వశ్చన్ అడిగారు చూడండి, మార్కెట్లో డబ్బులు లాస్ అవుతున్నారు, అది కొంచెం మాట్లాడదాం. ఎందుకంటే ఖచ్చితంగా చాలా సార్, మంది అవును. ఆ పాయింట్లు ఎక్కువ మంది అంటారు. ఇప్పుడు మనకు తెలియని ఫీల్డ్ ఏదైనా కానీ సార్ మనం నష్టపోతాం ఫస్ట్. సో ఇక్కడ నష్టపోయామన్నంత మాత్రాన మనం ఏమీ పెద్ద ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇది తెలీదు, అందరం అన్నోన్ ఫీల్డ్ కాబట్టి కామన్. అయితే ఏంటంటే ఎప్పుడైతే మనం లాసెస్ వస్తున్నాయో మనం రియలైజ్ అవ్వాలి, ఈ అమౌంట్ మనం కష్టపడి సంపాదించాం కదా, దాని మీద రివెంజ్ వెళ్ళకూడదు. చాలామంది ఏంటంటే రివెంజ్ ట్రేడ్స్, రివెంజ్ ఎలా తీర్చుకోవాలని తెలియకుండా ఆ నెంబర్ ఆఫ్ మళ్ళీ అటెంప్ట్ చేస్తుంటాం. సార్ కాలర్ ఉన్నారు సార్, రాజశేఖర్ గారు ఉప్పల్ నుంచి. రాజశేఖర్ గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. BHL ఒకటి, హుండై మోటార్స్ ఒకటి తీసుకున్నాను. హుండై మోటార్స్ IPOలో తీసుకున్నాను. ఓకే. ఇప్పుడు BHL నేను 256 తీసుకున్నాను, ఇప్పుడేమో 244 249 అంత అవుతుంది. అవునండి. కొద్ది దాని గురించి వెయిట్ చేయండి సార్. ఇది యాక్చువల్గా ఈ డే చార్ట్లో డౌన్ అవుతుంది. 220 ఆ రేంజ్కి వాళ్ళ రేపట్లో వచ్చినప్పుడు బై చేసుకోండి, మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకోండి. అలాగే హుండై అయితే మనకి అది ఆగింది, బాగానే ఉంది. సో యాడ్ చేసుకోవచ్చు. సో బాగానే ఉన్నాయి రెండు కంపెనీలు కూడా. సార్ ఫైనల్గా మనకు టైం ఫ్రేమ్ అనేది ఒకటి ఉంటుంది, బట్ కాల్స్ వస్తూ ఉన్నాయి సార్. ఇటువంటి వాళ్ళకి ఏం చెప్తారు సార్? అంటే మిమ్మల్ని పర్సనల్గా ఏ టైం నుంచి ఏ టైం వాళ్ళకి వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు దానికి సంబంధించి? 10:30 తర్వాత నుంచి నాకు మెసేజ్ చేయండి సార్, లేకపోతే కాల్ చేసిన మెసేజ్ చేసి నేను ఆన్సర్ ఇస్తాను. సో మీకు వాట్సాప్లో వాట్సాప్ అయితే ఎనీ టైం మెసేజ్ చేయండి, చూసుకొని మీకు చెప్తుంటా. చాలామంది నేను చెప్తుంటాం మీకు వాట్సాప్ వస్తుంటే. సో ఎందుకంటే ఎవరో ఒకళ్ళు మేము ఉన్నాము కాబట్టి మీరు ఏదన్నా మాతో ఫ్రీగా మాట్లాడితే డిస్కస్ చేయటం వల్ల మీకు సెకండ్ ఒపీనియన్ వస్తుంది, అది యూజ్ చేసుకోండి. రైట్ సార్. కాల్స్కి సంబంధించి గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ నేమ్ బోర్డులో కనపడుతున్న నెంబర్స్కు మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. 10:30 తర్వాత సార్ మీకు ఖచ్చితంగా ఆన్సర్ చేస్తూ ఉంటారు. ఇంకా కాల్స్ అయితే వస్తున్నాయి సార్, అటువంటి వాళ్ళందరికీ మీరు వాట్సాప్ ద్వారా మీరు ఆన్సర్స్ ఇవ్వండి. అదేవిధంగా ఈరోజు ఈక్విటీకి సంబంధించి, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి, మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి, పర్సనల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా ఎన్నో విషయాలను చక్కగా వివరించినందుకు మీకు HMTV తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్. అలాగే నా సైడ్ నుంచి కూడా మేము సక్సెస్ అయ్యి మీ అందరికీ హెల్ప్ చేస్తున్నందుకు కూడా మాకు ఆనందంగా ఉంది. సో మీ యొక్క ఫీలింగ్స్ అన్నీ కూడా ఫోన్ చేయండి, మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోండి. వీఆర్ విత్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఇవాల్టి బిజ్ బస్. చూస్తూనే ఉండండి HMTV.